ప్రైజ్ ది లార్డ్. లాజరును గురించి ఈరోజు మనం ధ్యానిద్దామండి. ప్రభువైన యేసుక్రీస్తు బేతనీయ వెళ్ళిన ప్రతిసారి మార్తా మరియల గృహాన్ని దర్శిస్తాడు. అక్కడ మార్తా చాలా చక్కగా యేసయ్యకు ఉపచారం చేస్తూ ఉంటుంది. మరియ అయితే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన యొక్క వాక్యము వినేదానిగా ఉంటుంది. అయితే ఒకానొక సందర్భంలో ఈ ఇద్దరు అక్కా చెల్లెలి యొక్క సహోదరుడికి రోగం వస్తుంది. ఆ పరిసర ప్రాంతాల్లో యేసు ప్రభు లేకపోయేసరికి నీవు ప్రేమిస్తున్న లాజరు రోగి అయి ఉన్నాడన్న వర్తమానాన్ని యేసయ్యకు పంపిస్తారు. పంపించిన వెంటనే ఈ రోగము మరణము కొరకు రాలేదు కానీ దేవుని మహిమ కొరకు వచ్చిందని యేసయ్య చెప్పి ఆయన ఉన్న చోటే ఇంకా 2 రోజులు ఉంటాడు. ఆ తరువాత తన పరిచర్య అంతా ముగించుకొని వెళుతూ యేసయ్య శిష్యులతో యేసయ్య ఏమని చెప్తాడంటే, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని లేపుదాము రండు అని చెప్పేసి ఆయన ఉన్న ప్రదేశం నుంచి ప్రయాణం చేసుకుంటూ బేతనీయ గ్రామానికి వెళ్తాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి బేతనీయ గ్రామంలో అడుగు పెడతాడో అప్పటికే లాజరు చనిపోయి ఉన్నాడని, చనిపోయి కూడా 4 రోజులైందని అతని పాతిపెట్టి అన్న విషయాన్ని తెలుసుకుంటాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు బేతనీయ గ్రామానికి వచ్చి ఉన్నాడన్న సమాచారము మార్తకు మరియకు తెలుస్తుందో, మార్త వెంటనే గృహంలో నుంచి పరిగెత్తుకుంటా యేసు ప్రభుని ఎదుర్కోవటానికి వెళ్తుందండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ అక్క చెల్లెళ్ళకు ఇద్దరికి తల్లిదండ్రులు లేరు. వాళ్ళకి ఆధారము వాళ్ళ సహోదరుడైన లాజరు మాత్రమే. తల్లిదండ్రుల్ని కోల్పోయి ఆధారమై ఉన్న ఆ యొక్క లాజర్ని కూడా కోల్పోయి దుఃఖపడుతున్న ఆ ఆడబిడ్డల దగ్గరికి ఆ ఊరంతా వెళ్ళి వాళ్ళని ఆదరించడానికి వెళ్తుంది. మంచి మాటలతో ఆ ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళని బలపరుస్తూ ఆదరిస్తూ ఉంటారు. అదే సందర్భంలో యేసయ్య గ్రామానికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని మరియా ఎదుర్కొని ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నీవు ఇక్కడ ఉండుంటే మా సహోదరుడు చనిపోయేవాడు కాదు, అతను బ్రతికుండేవాడని చెప్పేసి చెప్తుందండి. చెప్పిన వెంటనే యేసయ్య ఏమంటాడంటే, నీవు నమ్మిన ఎడల అతడు మళ్ళీ తిరిగి లెగుస్తాడంటే పునరుద్ధానం అప్పుడు లెగుస్తాడులేయ్యా అంటే, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వసించిన వాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడని ప్రభువైన యేసుక్రీస్తు మార్తకు ప్రత్యుత్తరం ఇస్తాడు. అప్పుడు తర్వాత మార్త పరిగెత్తుకుంటా ఇంటికి వెళ్ళి అప్పటికే ఆ గృహమంతా కూడా ఊరి జనాలందరూ ఉండి ఆడబిడ్డలను ఆదరించడానికి వచ్చిన వారిగా ఉంటారు కాబట్టి రహస్యంగా బోధకుడు వచ్చి ఉన్నాడని చెప్పేసి మార్త మరియకు చెప్పంగానే మరియ పరిగెత్తుకుంటూ యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి సాగిలపడి, అయ్యా నీవు లేవు, నీవు గనక ఉండి ఉంటే మా సహోదరుని మేము కోల్పోయే వాళ్ళం కాదు, మా సహోదరుడు బ్రతికి ఉండేవాడని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మనం గమనించినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచితిరని అడుగగా వాడు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి, యేసు కన్నీలో విడిచెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ కుటుంబం కొరకు యేసయ్య ఆత్మలో మూలిగిన వాడిగా ఉంటున్నారు. వాళ్ళు ఏడిస్తే ఈయన కూడా ఏడ్చినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియా సహోదరి సహోదరుడా, మనం ఏడిస్తే మన చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతారేమో, మన అయిన వాళ్ళు నవ్వుతారేమో, బంధువులు నవ్వుతారేమో, రక్త సంబంధికులు మనల్ని చూసి ఎగతాళిగా నవ్వుతారేమో, కానీ యేసయ్య ఆ రీతిగా చేసేవాడు కాదు. మనం ఏడిస్తే మనతో కూడా ఏడ్చేవాడు మన కొరకు తండ్రి కుడి పాస్యమునందు కూర్చొని ఆత్మలో మూలగటం అంటే మన కొరకు, మన బాధ కొరకు, మన కష్టాల కొరకు విజ్ఞాపన చేసే దేవుడుగా మన దేవుడే ఉన్నాడు. ఆ తర్వాత అతని దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అంటే, అయ్యా చనిపోయి 4 దినాలు అయిపోయింది, అతని యొక్క శవం కూడా కంపు కొడుతుంది, వాసన వచ్చేస్తుంది, వద్దయ్యా అని మార్త చెప్పిద్ది. తీసుకెళ్ళని చెప్పి యేసయ్య చెప్పగానే యేసయ్యను తన చనిపోయిన ప్లేస్కి తీసుకెళ్తారు. అయితే ఆ సమాధికి ఎదురుగా ఉన్న రాయిని తీసేయమని చెప్తాడు. తీసేవంటే లాజరు బయటికి రాని అరవంగానే ఆ చనిపోయిన లాజరు బయటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, లాజరు బయటికి రాని బిగ్గరగా చెప్పగా చనిపోయేవాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములు కట్టబడిన వాడే వెలుపలకు వచ్చెను, అతని ముఖమునకు రుమాలు కట్టబడి ఉన్నాను, అంతటి యేసు మీరు అతని కట్లు విప్పుడని వారితో చెప్పాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ ఆధారము లేక ఉన్న ఆధారాన్ని కోల్పోయి ఏడ్చే స్థితిలో నీవు ఉంటే నిన్ను చూసి నవ్వుతున్నారని బాధపడద్దు. యేసయ్య నీతో పాటు ఏడుస్తున్నాడని గ్రహించు, నీ కొరకు ఆత్మలో మూలుగుతున్నాడని గ్రహించు. నీవు కోల్పోయింది తిరిగి ఇచ్చే సమర్థుడని కూడా విశ్వసించిన దానిగా నీవు ఉంటే నీ జీవితంలో నీవు జయము పొందుకునేవాడిగా ఉంటావు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.